అనంతపురం మున్సిపల్ విభాగంలో వరుసగా రెండో రోజు ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయమే టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి బిల్డింగ్లను పరిశీలించింది ఏసీబీ బృందం. అనుమతులు ఇచ్చిన మేరకు బిల్డింగ్లు ఉన్నాయా, అనధికారికంగా ఏమైనా ఉన్నాయా అనేది తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఏసీబీతో పాటు టౌన్ ప్లానింగ్, హౌసింగ్ డీఈ, ఆర్ఎండ్బీ అధికారులు 4 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం నగరంలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఉందో, నిన్న అనంతపురం నగరంలోని కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న అనంతరం సెట్ బ్యాక్లు లేకుండా నిర్మించిన ఎత్తైన భవంతుల వద్ద ఇవాళ ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లుంది. ప్రస్తుతం నిన్న సోదాల్లో ఏం జరిగింది, ఇవాళ క్షేత్రస్థాయిలో ఏం గమనిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా నిన్న ఏం చేశారు, ఇవాళ ప్రధానంగా ఏం చెబుతున్నారు? నిన్న మన డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో మన ఈ మున్సిపల్ ఆఫీస్లో రికార్డ్స్ చెక్ చేయడం జరిగింది. మన ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, సెట్ బ్యాక్స్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్లోర్ డీవియేషన్స్, తర్వాత పార్కింగ్ డీవియేషన్స్ అవన్నీ చెక్ చేయడం జరిగింది. ఆ రికార్డ్స్ మేరకు ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు చెక్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా నిన్న ఏం గమనించారు? ఎందుకంటే చాలా చోట్ల అనంతపురంలో ఎత్తైన భవంతులకు అనుమతులు లేకుండా కడుతున్నారు. టీపీఓ సంబంధించి సిబ్బంది కుమ్మక్కై అనుమతులు ఇస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. మీకు ఎలాంటి అలిగేషన్స్ వచ్చాయి, మీరు నిన్న చెక్ చేయడానికి కారణం ఏంటి? అంటే పేపర్లో వస్తున్న అభియోగాల్ని బట్టి దాన్ని ర్యాండమ్గా బిల్డింగ్స్ వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది, ఛార్జ్ షీట్స్ వేయడం జరిగింది, బీపీఎస్ కన్ఫర్మ్ అయ్యి ఫైన్లు కట్టడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైతే ప్రస్తుతం చూడొచ్చు, మనము నగరంలోని సద్దుగ సర్కిల్లో భవనం సంబంధించి కొలతలు తీస్తున్న పరిస్థితి. ఏసీబీ సిఐతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. నిన్న వీళ్ళు సోదాల సమయంలో ఏం గుర్తించారు, టౌన్ ప్లానింగ్కి సంబంధించిన సెక్రటరీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏసీబీ అధికారులతో పాటు వచ్చిన పరిస్థితి. మేడం, ప్రధానంగా ఇవాళ ఏసీబీ అధికారులతో పాటు వచ్చారు కదా, ఇక్కడ ఏం చూస్తున్నారు ప్రధానంగా? ఇప్పుడు పేపర్ మీద ఉన్న అంటే అప్రూవ్డ్ ప్లాన్ ఉంటుంది కదా సార్, అప్రూవ్డ్ ప్లాన్కి గ్రౌండ్లో డీవియేషన్స్ మేము ఐడెంటిఫై చేసి ఆల్రెడీ దీని మీద యాక్షన్ తీసుకున్న డీటెయిల్స్ ఉంటాయి. ఆ యాక్షన్ తీసుకున్న డీటెయిల్స్ గ్రౌండ్ మీద ఎలా ఉంది అని వెరిఫికేషన్ చేస్తున్నాం సార్. ప్రధానంగా ఇలాంటి భవంతులకు సంబంధించి డీవియేషన్స్ ఉండేవి ఎన్ని ఐడెంటిఫై చేశారు, ఏసీబీకి ఎన్ని చెప్పారు? ఎందుకంటే ప్రధానంగా నిన్న మీ ఆఫీస్లో కూడా తనిఖీలు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్ని వారి దృష్టి తీసుకున్నారు? 11 ఐడెంటిఫై చేశారు సార్. 11 ప్లేసెస్లో ఇప్పుడు చేస్తున్నారు. దానిలో డిఫరెంట్ టీమ్స్లో వెళ్తున్నారు. మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక టీము, నేను ఒక టీము, ఇంకా కొద్దిమంది ఒక్కొక్క టీంలో వెళ్తున్నారు సార్. ప్రధానంగా గ్రౌండ్లో ఎలాంటి లోపాలు గుర్తించారు? ఈ భవంతికి సంబంధించి ఇప్పుడు మనం తనిఖీలు చేస్తున్నాం, ఇక్కడ ఎలాంటి లోపాలు గుర్తించారు, మిగిలిన చోట ఎలా లోపాలు? అంటే ప్రస్తుతానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చింది ఇప్పుడే సార్. ఇంకా ఇక్కడ మేము వచ్చిన ఫస్ట్ బిల్డింగ్, దీంట్లో గ్రౌండ్లో డీవియేషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. సెట్ బ్యాక్స్ అవన్నీ చూస్తున్నారు. ఇది తదుపరి నెక్స్ట్ ఏంటో వాళ్ళు చూసిన తర్వాత మేము దాన్ని బట్టి. ఏసీబీ అధికారులు రాకముందే మీరు గుర్తించామని చెప్పారు, నోటీసులు ఇచ్చామన్నారు. ఆ గుర్తించిన దాంట్లో ఏం గుర్తించారు? సెట్ బ్యాక్ డీవియేషన్స్ ఉన్నాయి సార్. దీంట్లో సెట్ బ్యాక్ డీవియేషన్స్ ఉన్నాయి. అంటే ఫ్లోర్ డీవియేషన్స్ ఏం లేవు, కానీ సెట్ బ్యాక్ డీవియేషన్స్ ఉంటే సెట్ బ్యాక్ డీవియేషన్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీని మీద కోర్టులో దాఖలా కూడా వేశాం. ఈ పర్టికులర్ బిల్డింగ్ మీద ఇదివరకే కోర్టులో కూడా దాఖలా వేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద కూడా వెరిఫికేషన్ ఒకసారి చేస్తున్నాం. మొత్తం 11 భవంతులకు సంబంధించి ఇలాంటి సెట్ బ్యాక్ సంబంధించే సమస్యలు ఉన్నాయి. అవును సార్. ఇవాళ టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కూడా గ్రౌండ్లలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్న ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ సంబంధించి మొత్తం సెట్ బ్యాక్స్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. దానికి సంబంధించి కొలతలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఇది ఏసీబీ రెండవ రోజు సంబంధించిన తనిఖీలకు సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ.